హాయ్ అండి. 'స్పిరిట్' మూవీకి సంబంధించి అప్డేట్లు అయితే వస్తా ఉన్నాయి రెగ్యులర్‌గా. కానీ ఇక్కడ వివాదం ఏమైందంటే దీపికా పదుకొనె ఏమైతే ఆహ్, సినిమా నుంచి అయితే పక్కన పెట్టేశారు. నిన్నటి వరకు అయితే దీపికా పదుకొనె గారే దీనికి హీరోయిన్ అని అయితే సందీప్ రెడ్డి వంగ గారు అనుకున్నారు. కానీ ఫైనల్‌లో లాస్ట్ మినిట్‌లో అయితే తృప్తి డిమ్రి గారు ఆమె అయితే సడెన్‌గా అయితే సీన్‌లోకి వచ్చేసింది హీరోయిన్‌గా అయితే. ఎందుకంటే ఈమె 'యానిమల్' సినిమాలో సెకండ్ హీరోయిన్ తక్కువ క్యారెక్టర్ ఉంటుంది. మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది. ఆమె అయితే సడెన్‌గా అయితే హీరోయిన్‌గా అయితే ప్రకటించేశాడు సందీప్ రెడ్డి వంగ. అది కూడా 9 లాంగ్వేజెస్‌లో ఏదైతే రిలీజ్ అవుతుంది సినిమా. 9 లాంగ్వేజెస్‌లో ఆమె పేరుని అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా కొంచెం గట్టిగానే వాళ్ళ మధ్య చర్చ నడిచినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒకటి రెమ్యునరేషన్ విషయం కావచ్చు, లేకుంటే ఆమె కొన్ని ఇప్పుడేందంటే కొంతమంది పెద్ద హీరోయిన్‌లు 'నయనతార' లాంటి వాళ్ళు, లేకుంటే 'కరీనా కపూర్' లేకుంటే మిగతా 'ఐశ్వర్య' లాంటి వాళ్ళు కొంచెం వీళ్ళేంటంటే సినిమాలో ఏదైతే షేర్ వస్తుందో ఆ షేర్‌లో వాటా అయితే అడుగుతా ఉన్నారు. పర్సెంటేజ్ అయితే అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కలిసి దీపిక పదుకొనె కూడా అలానే అడిగినట్టయితే తెలుస్తుంది. దాని కారణంగా అయితే రిజెక్ట్ చేసినట్టు తెలిసింది. రెమ్యునరేషన్ అయితే ఇస్తారు గానీ మళ్ళీ సినిమాలో వాటా అంటే ససేమిరా నాకు తెలిసి సందీప్ రెడ్డి దానికి ఒప్పుకోలేదు. ఇలానే మీకు చూసుకుంటే 'బాహుబలి' సినిమా అప్పుడు కూడా 'బాహుబలి' సినిమా కూడా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూసాం మనమైతే. శ్రీదేవి గారు కూడా ఇలానే అడిగారని అయితే ఏదైతే రమ్యకృష్ణ పాత్ర చేసిందో ఆ పాత్రకి శ్రీదేవి గారు కూడా దాదాపు షూట్ రూమ్‌లు కావచ్చు, లేకుంటే సినిమాలు దాన్ని కూడా ఒప్పుకున్నారంట. రెమ్యునరేషన్ ఎక్కువే ఉంది. 7,8,00,00,000 అప్పుడున్న హై అసలకి. అప్పుడెప్పుడో 'బాహుబలి' తీసినప్పుడు 7,8,00,00,000 ఇప్పుడే దీపిక పదుకొనె కలిసి 10,00,00,000 ఇస్తారు. అంతకన్నా ఎక్కువ మీరు. అలాంటిది అప్పుడే 7,8,00,00,000 అడిగిన ఆమె ఒప్పుకున్నారు. షూట్ రూమ్‌లు కావాలన్నారు. కానీ లాస్ట్‌కి సినిమాలో వాటా కూడా ఆమె అడిగిందంట. అదే పరంపరలో నలిసి ఈరోజు దీపిక పదుకొనె కూడా అలానే అడగడం చూసాం. కానీ సందీప్ రెడ్డి కొంచెం క్రాక్ మనిషి కాబట్టి ఇమ్మీడియేట్‌గా తనకి నో చెప్పేసి తృప్తి డిమ్రి గారినైతే ఓకే చేసేసారు. 'స్పిరిట్‌లో' ప్రభాస్‌కి హీరోయిన్‌గా అయితే. దీంతోటైతే దిమ్మ తిరిగి షాక్ అయింది. బాలీవుడ్ షేక్ అయిందనుకోవచ్చు. ఒక రకంగా దీపిక పదుకొనె షేక్ అయిందనుకో. ఎందుకంటే ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదనుకుందేమో దీపిక పదుకొనె. నేను తప్ప అనుకుంటే సందీప్ రెడ్డి వంగ ఈ ఆయన వల్ల హీరోలు ఎలివేట్ అయ్యారు. ఆయన వల్ల హీరోయిన్‌లు పైకొచ్చారు గానీ, తను ఏ హీరో వల్ల, ఏ హీరోయిన్ వల్ల అతనైతే గొప్పగా ఎదగలేదండి. ఖచ్చితంగా అతని స్వశక్తితోటి, అతని మీద టాలెంట్ తోటైతే ఎదిగాడు. అందుకని దీపిక పదుకొనె పక్కన పెట్టి, ఇంకో పెద్ద హీరోయిన్‌కి పోకుండా తృప్తి డిమ్రిని తీసుకొని రేపొద్దున ఆమెను సూపర్ స్టార్ చేస్తానైతే ఒక మాట తీసుకున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతోంది. ఇక్కడేం లేదు ఇగో క్లాషెస్. సందీప్ రెడ్డికి ఇంత ఎగో ఉంటుంది మనకు తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' టైం నుంచి మనం చూస్తున్నాం. 'కబీర్ సింగ్' కావచ్చు, లేకుంటే 'యానిమల్' సినిమా టైం కావచ్చు. ఆయన్ని చూస్తూనే ఉన్నాం. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుంది, కుండ బద్దలు కొట్టినట్టయితే చెప్పేస్తా ఉంటాడు మాటలైతే. అదేవిధంగా ఈరోజు దీపిక పదుకొనె కూడా ఒక షాక్ ఇచ్చారు. అలానే దీపిక పదుకొనె కూడా ఒక వెర్రితనంతోటి ఒక పని చేసిందండి. ఏదైతే తన స్క్రిప్ట్ ఆల్రెడీ ఆమెకి నరేషన్ చేసుంటాడు కాబట్టి, ఆ స్క్రిప్ట్‌లో కొన్ని లీకులు ఇచ్చిందంట. కొన్ని మెయిన్ పాయింట్‌లో అతని అసిస్టెంట్‌లకు చెప్పి బయటకైతే లీకులు వచ్చినాయంట. అతనైతే సందీప్ రెడ్డి వంగ దానికి రియాక్షన్ ఇచ్చాడు. ఆ వెంట్రుకకి కూడా ఫరాక్ పడదని అయితే ఆయనైతే రిప్లై ఇచ్చాడండి. దట్ ఈజ్ సందీప్ రెడ్డి వంగ. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే 'స్పిరిట్‌లో' అయితే హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపోయింది. నిన్నటిదాకా దీపిక పదుకొనె అన్నారు. ఈరోజు తృప్తి డిమ్రికి అయితే అవకాశం దక్కింది. చాలా అదృష్టవంతురాలు. ఖచ్చితంగా వేరే రేంజ్‌లో అయితే ఉంటుంది సినిమా. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికి ఇంగ విలన్ అయితే డాన్ లీ అతని పేరేదో ఉంది. కొరియన్ యాక్టర్. మనం 'అవెంజర్' సినిమాలో కూడా చూసుంటాం అతన్ని. చూద్దాం మరి అతను కూడా ఓకే అయితే విలన్‌గా అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది సినిమా అయితే. చూద్దాం మరి ఏం జరగబోద్దో.